మూవీస్ లో ఎదగాలి కానీ సినిమా అనేది 3 ఎకరాలండి. కానీ 30 ఏళ్ళ అనుభవం ఉన్న నాకే అది సాధ్యం కాలేదు. అందుకే మళ్ళీ 30 కోట్లు దాకా పోగొట్టుకొని మళ్ళీ తిరిగి ఈ 5 సంవత్సరాల్లో సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. అనే ఒక బ్యానర్ తో వాల్మీకి విజయ్ మూవీ చేస్తున్నాం. చాలా మంది మన ఇన్స్టాగ్రామ్ అంటే అందులో ఇంట్రెస్ట్ చూపించాలనుకుంటున్నాను. కానీ అందరికీ మన పేషెంట్ ఇవ్వాలంటే కుదురు. ఒక స్టోరీ లైన్ లో ఎంతమంది యాక్టర్స్ ఉంటారో అంతమందికి ఇవ్వగలుగుతాం. ఇంకా డిసప్పాయింట్ అవుతాడు. వీడెంత పెద్ద హీరో మనకి ఇచ్చేది. చాలా మంది చాలా సార్లు మెసేజ్ చేసినా, చాలా సార్లు కాల్ చేసినా కూడా ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇవ్వలేకపోయారండి. దిస్ ఇస్ ఎ టాలెంట్. ఒక మూవీకి కథ ఎంత ఇంపార్టెంట్, ఒక యాక్టర్ కావాల్సిన నటన కూడా అంతే ఇంపార్టెంట్. ఆమెలో ఉన్నారు, సార్లో ఉన్నారు, సార్ మేడం గారు ఉన్నారు, ప్రతి ఒక్కరిలోనూ కళాకారులు ఉన్నారు. మీరు చేసే వీడియోలు కొన్ని వేల లక్షల కోట్ల మంది చూస్తుంటారు యాప్లో. ఒక చిరంజీవి గారి సినిమా కావచ్చు, అల్లు అర్జున్ గారి సినిమా కావచ్చు, 300 కోట్లు 400 కోట్లు సినిమా పెట్టి చేసినా థియేటర్లకు వాళ్ళు వెళ్ళి చూడటం లేదు. ఎందుకని? మొబైల్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలు ప్రొడ్యూసర్స్ మేము అవకాశాలు ఇస్తాం, నీకెందుకు మాకు 15,000 రూపాయలు మాకు ఇవ్వండి, ఒక 50,000 రూపాయలు మీరు పెట్టండి, ఆ రోజు షూటింగ్ ఖర్చు మీరు పెట్టుకోవడానికి 1,00,000 బ్యానర్లు వస్తున్నాయి, చాలా బ్యానర్లు వస్తున్నాయి. మీకు రేపు షూటింగ్ తీసుకెళ్తామని చెప్పి చెప్తారు. లేదు నారాయణ ప్రొడ్యూసర్కి మన ఫిలిం ఛాంబర్ ముందు ఒక్కరోజు షూట్ పెట్టి ఒక చైర్ వేసి, ఒక టవల్ వేసి, ఒక టీ అబ్బాయి చేస్తే నేను 10 లక్షలు ఇచ్చేస్తా. మరుసటి రోజు అక్కడ కనపడండి, ఎక్కడికి వెళ్ళలేదు. నా పిల్లల దగ్గర నగలమ్మి, నా పొలాలమ్మి, నా ఆస్తులన్నీ తీసుకుంటే డబ్బు పోగొట్టుకుంటున్నాం. ఇలా చాలా బ్యానర్లు కూడా వస్తున్నాయి. జాగ్రత్త. మీకు మరీ చెప్తున్నాను, డోంట్ వేస్ట్ యువర్ మనీ. మీరు మీ యొక్క నమ్మకాన్ని అంటే మీ యొక్క కంటెంట్ నమ్ముకోండి. తప్పకుండా ఛాన్సెస్ వచ్చాయి, 90% ఛాన్సెస్ వస్తాయి. ఇంతకంటే మీకు నేనేం చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. బొమ్మరెడ్డి మేడంకు, సార్కి అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.